కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అన్న వెంకటేశ్వర స్వామి సుప్రభాతం అప్పుడే ముగిసింది. ప్రాతకాల పూజ పూర్తయింది. దేవదేవుడి దర్శనం కోసం భక్త కోటి పరితపిస్తోంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అన్న నామస్మరణలో తన్మయత్వంలో మునిగి తేలుతున్న సమయంలో ఊహించని పరిణామం ఏ మూల నుంచి వ్యాపించిందో కానీ ఆ దుర్వార్త దావాణంలా చేరింది. ఒక్కసారిగా భక్తులు హాహాకారాలు చేశారు. అంత క్షణాల్లో జరిగిపోయింది. తీరా చూస్తే ఓ బాలుడు సహా 9 మంది భక్తులు ఔసులు బాశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల శరణు ఘోష మరణ మృదంగమై ప్రతిధ్వనించింది. పవిత్ర కార్తీక మాసం తొలి శనివారం ఏకాదశి తిథి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని స్మరించుకుంటే పుణ్యమనుకున్నారు. ఆపద మొక్కులవాడ అనాథ రక్షక అంటూ తమను కష్టాల నుంచి గట్టెక్కించాలని దేవదేవుణ్ణి వేడుకున్నారు. కాని జరిగింది వేరు. ఊహించని ఘటన. అక్కడి హఠాత్ పరిణామానికి భక్తులు హాహాకారాలు చేశారు. తేరుకొని చూసేసరికి 9 మంది మరణ వార్త. మృతుల్లో ఒక బాలుడు, మిగిలిన వారు మహిళలు. ఇంతటి పెను విషాదానికి కారణమైంది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం. 4 ఏళ్ల క్రితం హరిముకుంద్ పాండా అనే 94 ఏళ్ల వృద్ధ భక్తుడు వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం ప్రారంభించారు. 12 ఎకరాల్లో భారీ స్థాయిలో సర్వహంగులతో శ్రీవారి ఆలయాన్ని నిర్మించారు. 4 నెలల క్రితమే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రారంభమైంది. ఈ కోవెల విశేషాలు ఈ నోట ఆ నోట ఇరుగు పొరుగు జిల్లాలకు పాకింది. అసలే కార్తీక మాసం ఏకాదశి, అందున శనివారం వెంకటేశ్వర స్వామి దర్శనమవుతుంది. ఆలయం ఎలా కట్టారో కూడా చూడవచ్చని ఒకరికి తెలియకుండా ఒకరు వేలాదిగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తండోపతండాలుగా తరలివచ్చారు. మహా అయితే తమ ఆలయానికి 1500 నుంచి 2000 మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. కానీ అంతకు మించి 25-30 వేల దాకా భక్తులు తరలివచ్చారు. త్వరగా దర్శనం చేసుకుని వెళ్దామనే ఆతృతే అందరిది. క్యూ లైన్లో ఉన్న భక్తులు ఒక్కసారిగా తోసుకోవడంతో అక్కడున్న రేలింగ్ పై భారం పడింది. రేలింగ్ విరిగిపడింది. దీంతో 2-3 మహిళలు కింద పడ్డారు. వెనక నుంచి భక్తుల తాకిడిని తట్టుకోలేక కింద పడ్డ మహిళా భక్తులను తొక్కుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇంకొందరు మహిళలు కింద పడ్డారు. అంతేకాదు, ఇక్కడేదో జరిగిపోతోందని, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగిందని లేనిపోని వదంతులు వ్యాపించడంతో భయాందోళనకు గురయ్యారు భక్తులు. అంతే, తమ ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో పరుగులు తీశారు. కింద పడ్డ మహిళలను తొక్కుకుంటూ పోవడంతో ఊపిరాడక 9 మంది భక్తులు బలయ్యారు. వీరిలో ఓ బాలుడు కూడా అసువులు బాశాడు. ఇక ఈ ఘటనలో మృతి చెందిన వారి వివరాలు చూస్తే నీలమ్మ, రాజేశ్వరి, యశోద, అమ్ములు, బృందావతి, చిన్నమ్మి, విజయ, రూపలతో పాటు బాలుడు నిఖిల్. ఇక గాయపడ్డ 30 మందికి పైగా భక్తులను కాశీబుగ్గ, పలాస, శ్రీకాకుళంలోని ఆసుపత్రులకు తరలించారు. ఆలయం ప్రైవేటుదా ప్రభుత్వానిదా అన్నది పక్కన పెడితే వెంకటేశ్వర స్వామి కోవెలలో మోగిన మరణ మృదంగం తాలూకు వాతావరణం చూస్తే భీతావహంగా ఉంది. మృతదేహాల వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఇంతమంది భక్తులు వస్తారనుకోలేదన్నారు ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పాండా. ఏకాదశి పర్వదినం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చారని, గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున భక్తులు రాలేదన్నారు. తాము 3000 మంది వరకు భక్తులు వస్తారని అనుకున్నామని, అనుకోకుండా ఇలా జరుగుతుందని అనుకోలేదని వాపోయారు పాండా. సాధారణంగా కార్తీక మాసంలో శనివారాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తారు.
తమ ఆలయం వద్ద బందోబస్తు ఇవ్వాలని ఆలయ నిర్వాహకులు ఎవరూ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. అయినా కూడా జిల్లా ఎస్పీ స్వయంగా ఈ ఆలయం వద్ద 6 కానిస్టేబుళ్లు, ఒక సబ్ ఇన్స్పెక్టర్ను నియమించారట. ఈ విషయాన్ని మంత్రి అచ్చెన్నాయుడే స్వయంగా చెప్పుకొచ్చారు. జిల్లా ఎస్పీ గారు రేపు ఏకాదశి కాబట్టి ఈ జిల్లాలో ఎన్ని వెంకటేశ్వర స్వామి టెంపుళ్ళు ఉన్నాయి, ఎక్కడెక్కడికి ఎంతమంది క్రౌడ్ వస్తారో ఎస్పీ గారే తెలుసుకొని, ఇక్కడికి కూడా ఒక 2000 మంది వస్తారని తెలుసుకొని ఇక్కడ ఒక 6 కానిస్టేబుల్ని, ఒక సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఇక్కడ పెట్టారు. సబ్ ఇన్స్పెక్టర్ 10:30 బయటకు వచ్చారు. 6 కానిస్టేబుల్ ఉన్నారు. అనుకోకుండా ఈ సంఘటన జరిగింది. కాశీబుగ్గ ఘటన తెలియగానే తమ పర్యటనలు రద్దు చేసుకుని హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లు చేసి దిశానిర్దేశం చేశారన్నారు. మంత్రి లోకేష్ క్షణం క్షణం మానిటర్ చేస్తూ సహాయక చర్యలను సమన్వయం చేసుకోవాలనే సూచనలు చేశారు. విషయం తెలియగానే లోకేష్ హైదరాబాద్ నుంచి బయలుదేరి కాశీబుగ్గ చేరుకున్నారు. క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు భరోసా ఇచ్చారు. ఘటన జరిగిన ఆలయాన్ని సందర్శించారు లోకేష్. ఇది ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. అనుకోకుండా ఇంకో ఘటన జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఎప్పటి నుంచో ఒక ప్రోగ్రాం ఉంది కనుక ఆ ప్రోగ్రాంకి వెళ్ళొచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది అని కూడా ఆయనతో చర్చించి ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయాలు తీసుకుంటాం. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సత్యసాయి జిల్లా పెద్దన్నవారిపల్లి ప్రజావేదికలో స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరం. తొక్కిసలాటలో అమాయకులు చనిపోయారు. ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుంది. విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు చంద్రబాబు. ప్రాణాన్ని కాపాడుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తా ఉంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ దుర్ఘటన పట్ల చాలా సీరియస్ గా తీసుకుంటూ ఎవరైతే దానికి కారకులో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్ గా కస్టడీలో తీసుకుని పూర్తి విచారణ చేసి తర్వాత ఏం చేయాలో తదుపరి చర్యలు చేపడతాం. కాశీబుగ్గ ప్రమాదం విషయం తెలియగానే భోపాల్ పర్యటన రద్దు చేసుకుని హుటాహుటిన కాశీబుగ్గ చేరుకున్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. తొక్కిసలాట ఘటనలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు రామ్మోహన్ నాయుడు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇక ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామన్నారు హోంమంత్రి అనిత. టెంపుల్ కూడా ఒక ప్రైవేట్ టెంపుల్ 4 months బ్యాక్ అది ఓపెన్ అయింది. సైడ్ ఉన్న రైలింగ్ జారి పడిపోవడం మూలన అక్కడ చాలా మంది మహిళలు పడిపోవడం, వాళ్ళ మీద అందరూ కూడా పడిపోయి ఈ దుర్ఘటన జరగడం జరిగింది. అంటే సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. పర్టికులర్ గా దీని మీద ఒక సమగ్రమైన విచారణ కూడా జరిపించమని మన డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటపై ఒకంత భావోద్వేగానికి గురయ్యారు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష. ఈ ఆలయం ఇక్కడ ఉందని చాలా మందికి తెలియదని, ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరమన్నారు ఎమ్మెల్యే శిరీష. ఆ టెంపుల్ అనేది ఇక్కడ ఉందని చాలా మందికి కూడా తెలియదు. 4 నెలల క్రితం ఓపెన్ చేసిన టెంపుల్, ఒక 94 సంవత్సరాల పెద్ద అయిన వెంకటేశ్వర స్వామి భక్తుడు కట్టుకున్న టెంపుల్. మౌత్ టు మౌత్ పబ్లిసిటీ. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, కొత్తగా కట్టారు, బాగుందన్న దాంతో ఈ రోజు అక్కడికి వచ్చిన వాళ్ళలో చాలా మంది చెప్పడం మేము మొదటిసారి ఇక్కడికి వచ్చామనేది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ మేనేజ్మెంట్ ఇన్ఫార్మ్ చేయలేకున్నప్పుడు కూడా ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అన్నిటి దగ్గర కూడా పోలీస్ బందోబస్తు ఉంది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామికి ఏపీ దేవాదాయ శాఖకు ఎలాంటి సంబంధం లేదని, ఇటీవలే ఓ ప్రైవేటు వ్యక్తి నిర్మించి ఇటీవలే భక్తులకు అందుబాటులోకి తెచ్చారన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. 2000 మంది కూడా పట్టని ఆలయంలోకి దాదాపు 25,000-30,000 మందిని అనుమతించడం, ఏర్పాట్లు సరిపోక భక్తులు బారికేడ్లపై ఒకరిపై ఒకరు పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగిందన్నారు మంత్రి ఆనం. ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయం కాదు. ఒక ప్రైవేటు వ్యక్తి తన సొంత నిధులతో నిర్మాణం చేసిన ఆలయం. ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది. ఆ ఆలయ పరిధి కేవలం 2-3 వేలు మాత్రమే సరిపోయేటువంటి ఆలయం. కానీ ఈరోజు ఈ ఏకాదశి కారణం, కార్తీక మాసం వల్ల దాదాపు 25,000 మంది పైన జనాభా వచ్చారని, అందులో సరైన క్యూ లైన్ లేకపోవడంలో తొక్కిసలాట జరిగిందని ఇప్పటి వరకు మాకు అందుతున్న సమాచారం. కాశీబుగ్గ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సహాయక చర్యల్లో జనసేన కార్యకర్తలు పాలు పంచుకోవాలని, మృతుల కుటుంబాలు క్షతగాత్రుల పరామర్శకు వెళ్లాలని జనసేన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, జయకృష్ణ, మాధవిలను ఆదేశించారు పవన్. అటు
వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. గాయాలైన భక్తులకు సత్వరం మెరుగైన వైద్యం అందించాలన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించాలన్నారు మాధవ్. కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించిన మోదీ క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. అటు ఈ ఆలయ తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన అమిత్ షా క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.